అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో, ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక పెద్ద వ్యాపారం, అసాంఘిక కార్యక్రమం, ఒక మాఫియా కార్యక్రమం ఏంటి అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా. చాలా నియోజకవర్గాలకే ఈ గోదావరి పరివాహక ప్రాంతం అనుసంధానమై ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, ఆ పార్టీ ప్రతినిధులకి, కార్యకర్తలకి బ్రహ్మాండమైన పంట. ఏ పార్టీ ఉన్నా సరే, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రతి ప్రజాప్రతినిధి కూడా దోచుకు తిన్నవాడే కానీ, లేకపోతే ఆ ప్రజాప్రతినిధి తాలూకు అనుచరులు దోచుకు తిన్నవాళ్ళే తప్ప ప్రజలు ఎవడో కూడా అందరూ ఏలు పెట్టడు. పూర్వం అంటే అవన్నీ కూడా ఆక్షన్ జరిగి అప్పుడు కూడా సిండికేట్ అయిపోయి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దోచుకు తినటం, దాని మీద కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఈ గోదావరి పరివాహక ప్రాంతం చాలా ఎక్కువ ఉంటుంది. సిద్ధాంతం దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు కోడేరు, కరుగూరు మిల్ వరకు చాలా ర్యాంపులు, లేకపోతే ఈ పడవలో వెళ్ళి ఇసుక తవ్వేత్తం, ఇవన్నీ. కాకపోతే చాలామందికి తెలియదు ఏంటంటే ఆ ఇసుక కట్టడానికి పనిచేయదు, ఇల్లు కడితే కూలిపోతాయి. దాంట్లో సాల్ట్, ఈ గోదావరికి సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పు నీటి ప్రవాహం వల్ల కొంత ఇబ్బంది ఏదో వచ్చిందని చెప్పి ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు, లేకపోతే జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి ఆ ఇసుక పనిచేయదన్నారు. మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారి నేతృత్వంలో ఏదో కమిటీ ఏదో వేశారట, అదంతా వేరే విషయం. ఇకపోతే ఏంటంటే ఇసుక పని చేయకపోతే ఇప్పుడు లేఅవుట్ చేయడానికి పొలాలు పూడ్చాలి. ఇప్పుడు ప్రతి చోట కూడా గ్రామాలు కానీ పట్టణాలు కానీ విస్తీర్ణం పెరుగుతుంది. పెరిగి కొలిది ఏమవుతుంది, పొలాలు పూడ్చి ఇల్లులు కట్టుకుంటారు, లేఅవుట్ చేస్తారు. ఆ లేఅవుట్ చేయాలంటే, పొలాలు పొడచాలంటే మట్టి కావాలి. మట్టి కావాలంటే ఇక్కడ ఆచంట నియోజకవర్గంలో మార్కెట్ నుంచి ఆచంట వెళ్తుంటే తూర్పాలెం అని చెప్పి మధ్యలో తగులుతుంది. అక్కడ ఒక నక్కల కాలువ అని చెప్పి ఉంటుంది. ఆ నక్కల కాలువకి అక్కడ చాలా పెద్ద లంక, ఎంత అంటే 1000 అడుగులు వెడల్పు గల గట్టు ఉంటుంది దానికి. ఆ గట్టు తవ్వుతూ మొదలుపెట్టి చాలా దారుణంగా లారీలు తోలుకెళ్ళిపోయారు. ఎంత రోబాబుగా అంటే వాళ్ళ సొంత ఇంటిలోంచి పట్టుకెళ్తున్న విధంగానే పట్టుకుని వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళాను, అన్నీ చూసాం. పోలీసు వాళ్ళు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎవ్వడో స్పందించలేదు. స్పందించకపోతే ఏప్రిల్ 13వ తారీఖున నేను కలెక్టర్ గారికి మొత్తం కథ, ఫోటోలు, నేను కూడా వెళ్ళాను, స్పాట్లో ఉన్నాను, ప్రొక్లైనర్లు, లారీలు అన్ని ఫోటోలతో సహా కలెక్టర్ గారికి ఒక మెయిల్ పంపించాను. దాంతోపాటు ఆవిడ చేస్తున్న పనులు, ఆవిడ పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా ఒక మెయిల్ పంపించాను. మెయిల్ పంపిస్తే ఏమనుకున్నారో ఏమిటో, నేను కొన్ని వందల మెయిల్స్ పంపించాను, కొన్ని వందల కంప్లైంట్ చేశాను, ఎప్పుడూ స్పందించలేదు. దీనికి స్పందించారు ఆవిడ. స్పందించి ఈవిడి మళ్ళీ ఈ వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు దీన్ని ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు మెయిల్, సేమ్ డే దీన్ని పంపించింది. ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు, అన్ని మండలాల్లో అంతా కూడా ఎవ్రీథింగ్ చూసుకోవాల్సిన వ్యక్తి. ఆవిడ వెంటనే స్పందించి ఒక రోజులో పంపితే, ఈయన ఏఎస్ఆర్సి మూర్తి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, మరి ఈయనకి మరి ప్రపంచాన్ని అంతటికీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏమో మరి నాకు తెలీదు. కానీ లెటర్ హెడ్ మీద ఏమైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ ఏలూరు, డోర్ నెంబర్ సో అండ్ సో, పవర్పేట, రైల్వే స్టేషన్ రోడ్డు, పవర్పేట, ఏలూరు. ఈయన 14వ తారీఖున ఈయనకి చేరితే, ఏప్రిల్ 14వ తారీఖున ఈయనకి మెయిల్ చేరితే, ఇక్కడ ఏదో ఇంపార్టెంటో ఏదో రాసుకుని ఇప్పుడు రాసేది 16వ తారీఖున దాని మీద ఇనీషియల్ వేశారు. ఎవరో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే. అది 16వ తారీఖున, 14వ తారీఖు, 13వ తారీఖున నేను పంపితే 13వ తారీఖునే కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేశారు. వీళ్ళు 14వ తారీఖు ఉదయం చూసుకున్న వెంటనే అది ప్రింట్ తీసి దాని మీద ఇంపార్టెంట్ అని చెప్పి ఎవరికి ఫార్వర్డ్ చేయాలో ఏంటో రాశారు. రాసింది 13/5 డేట్ వేసి నాకు నిన్నే అందింది. అది 13/5 ఏప్రిల్ 14 నుంచి మే 13వ తారీఖు, కరెక్ట్గా ఒక నెల పోయిన తర్వాత వీళ్ళు డైరెక్షన్ ఇచ్చారు. ఎవరికి? డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్కి. కలెక్టర్ గారికి నేను పంపాను, కలెక్టర్ గారు ఏమో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పంపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్కే పంపించారన్నమాట, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఒరు బాబు, ఇది నీకు కన్సర్న్. కలెక్టర్ గారి దగ్గరికి ఎవరో కంప్లైంట్ పెట్టాడు, రామాంధ్రం అనేవాడు. ఆ కంప్లైంట్ నాకు ఫార్వర్డ్ చేశారు కలెక్టర్ గారు.
అది నువ్వు చూసి దీని మీద యాక్షన్ తీసుకుని యాక్షన్ టేకన్ రిపోర్టు పంపించమని చెప్పి వచ్చారు. అదండి. ఎందుకంటే దేవుడు వరం ఇచ్చినా పోతారు వరం ఇవ్వలేదని చెప్పి కలెక్టర్ గారు ఆ రోజులు పెడితే నెల రోజులు పోయిన తర్వాత ఈయన కళ్ళు తెరిచాడు ఈ మూర్తి గారు. ఈ డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ గారికి పంపించాడు. మరి ఈయన ఎప్పుడు ఎంక్వైరీ చేస్తాడో ఈయనకి తెలుసు. ఆ రోజున జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వీళ్ళు వచ్చారు, ఈ డిస్ట్రిక్ట్ మైన్స్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు. కాబట్టి వీళ్ళందరి దగ్గర ఆ ప్రొక్లైనర్ నెంబర్లు ఉన్నాయి, ఆ లారీల నెంబర్లు ఉన్నాయి, ఎవరు తవ్వారో ఏ ప్రజాప్రతినిధి నేతృత్వంలో జరిగిందో ఎవ్రీథింగ్ వీళ్ళకి తెలుసు. తెలియకపోవటం కాదు. కాకపోతే ఇప్పుడు దాకా మనం కంప్లైంట్ పెడతాం ఏమైందని అడుగుతూ సరిపోయింది. కానీ ఇప్పుడు కరెక్ట్గా త్రూ ప్రాపర్ ఛానల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్తాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ త్రూ ప్రాసెస్ ఛానల్లో కరెక్ట్గా జరిగింది. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఎవడో తవ్వుతాడో, అది ఆఫీసర్లు నిద్రపోతారో భయపడతారో ప్రజాప్రతినిధికి ఏం చేస్తారని చూసి వీళ్ళు సక్రమంగా డ్యూటీ చేస్తే సరే, లేదు వీళ్ళ సంగతి ఏంటో కోర్టులో తేల్చుకుందాం అనే ఉద్దేశంతో ఇన్నాళ్ళకైనా ఒక చలనం కలిగిందనే విషయంతో ఇందులో శ్రమపడ్డ వాళ్ళంతా కూడా నా పాత్ర ఏమీ లేదు. నేను ఓన్లీ పేపర్ వర్క్ చేశాను. ఆ రోజు ఒక్కరోజు ఇక్కడికి వెళ్ళాను, చూశాను, ఫోటోలు తీసుకున్నాను, వచ్చాను తప్ప ఈ వర్క్ చేసి ఇదంతా ఆపగలిగింది మాత్రం ఆచంట మండలానికి సంబంధించిన అక్కడ ఉన్న స్థానిక రైతులు, ఆ నక్కల కాలం అప్పుడు ఉన్న ఆ పొలాలు కలిగిన రైతులు వాళ్ళే తప్ప అందులో పెద్దగా వేరే వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నా సరే చాలా దెబ్బలాడి ఆ లంకలు వెంకలన్నీ కాపాడుకోగలిగారు. కొంత ఎలాగా పట్టుపోయారు, కొన్ని 100 లారీలు పట్టుపోయారు, మిగతాదన్నా కాపాడుకోగలిగారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఇదే పట్టుదలగా ఉంటే డెఫినెట్గా వాళ్ళని శిక్షించలేకపోవచ్చు. మనం అధికారంలో ఉన్నారు, వాళ్ళని మనం ఏం చేయగలం. కానీ ఇక నుంచైనా తవ్వకుండా ఆపగలుగుతాం భవిష్యత్తులో కూడా. ఇదేంటి లేకపోతే గోదావరిలో ఉన్న ఇసుక ఏంటి ఆపగలుగుతాం అని చెప్తూ మీకు డెఫినెట్గా నేను ఇటువంటి సహకారాలు అందించడానికి నేను ముందుంటాను. మీరు కూడా యూనిటీగా ఉండే ఈ దుర్మార్గాలను అరికట్టడానికి మీరు ఇదే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ నమస్కారం. రామోజీరావు. జై హింద్.